శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 11 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి మధ్యాహ్నం 12:46 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వస్తుంది. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 1:58 వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వస్తుంది. గురువారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఇది కార్యలాభాన్ని కలిగిస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 1:58లో పని మీద బయటికి వెళితే మీ పనులు సులభంగా పూర్తవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది. మధ్యాహ్నం 1:58 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. గురువారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 1:58 తర్వాత పని మీద బయటికి వెళితే ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి. మానస యోగం, పద్మయోగం రెండు కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 12 రాశుల వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే వివాహపరమైనటువంటి చర్చల్లో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలం కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవచ్చు. ప్రేమికులు వాళ్ళ ప్రేమను ఇంట్లో తెలియపరిచి పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలకు ఇది అనుకూలిస్తుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 1:58 వరకు ఉంది. ఈ అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అశ్విని నక్షత్రం మంచిది. రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి కీలకమైన వ్యవహారాలకు కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకు కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే దాన ధర్మాలకు కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 1:58 వరకు అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:58 తర్వాత భరణి నక్షత్రం వస్తుంది. భరణి నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా భరణి మంచిది. అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి భరణి నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. దానికి కూడా భరణి నక్షత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. భరణి నక్షత్రంలో ఏం చెప్పినా ఎదుటి వాళ్ళని నమ్మించవచ్చు. అలాగే గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా అంజనం వేసి తప్పిపోయినటువంటి వస్తువుల గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులకు కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం బాగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందటం వల్ల వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వసూలు అవ్వటం వల్ల ఆనందం పొందుతూ ఉంటారు. చాలా కాలంగా రావాల్సిన మొండి బాకీలన్నీ కూడా ఈరోజు వసూలయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే మానసికంగా బాధ అనేది ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అకారణంగా ఎదుటి వాళ్ళతో వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు రాకుండా తగినంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
వ్యతిరేకతలు ప్రతి పనిలో కనిపిస్తూ ఉంటాయి, అనుకూలతలు తక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వ్యతిరేకతలు వచ్చినా సరే మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అయినప్పటికీ ఉద్యోగ వ్యాపార రంగాల్లో సామాన్యమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ చింతన బాగుంటుంది. ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలకు వెళ్ళాలని, పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. సామాన్యమైన ధనలాభం వృత్తిపరంగా పొందే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ సౌఖ్యం ఉంది. అంటే ఇంటికి సంబంధించిన అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడిని కన్యారాశి వాళ్ళు ఎదుర్కొంటారు. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రుణ బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. రుణ బాధల్ని జాగ్రత్తగా చూసుకొని వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మానసికంగా కొంత బాధ చోటు చేసుకుంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కోర్టు సమస్యల వల్ల కూడా కొన్ని చికాకులు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం తులారాశి వాళ్ళకి మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సకల కార్యసిద్ధి, విజయలబ్ధి ధనుసు రాశి వాళ్ళకి ఏర్పడే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనుకోని ఆపదలు కొన్ని ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తి ఉపయోగించి ఆపదల నుంచి బయటపడాలి. కొన్ని ఆందోళనకరమైనటువంటి వార్తలు విన్నప్పటికీ మనస్సును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉన్నప్పటికీ శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడి చోటు చేసుకునేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒత్తిడిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. గృహ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో కలతలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అంటే అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారులకు ధనప్రాప్తి యోగం ఉంది. ఏ వ్యాపారం చేస్తున్నా ధనలాభం ఉంది. సామాన్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఎంతో కొంత ధనలాభం పొందటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం కాబట్టి శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర అనుకూలిస్తుంది. అలాగే అన్ని రకాలుగా మీకు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి గురుహోర అనుకూలిస్తుంది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.